నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. హైదరాబాద్ హైటెక్స్ లో వైభవంగా తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవం. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, సినీ ప్రముఖులు, విజేతలకు అవార్డులు ప్రదానం. గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్. గోదావరిలో తెలంగాణకు వచ్చే నీటి వాటా తగ్గించే కుట్ర జరుగుతోందని ఆరోపణ. ఇప్పటికైనా తెలంగాణ నీటి వాటా కోసం పోరాడాలని డిమాండ్. ప్రభుత్వంపై హరీష్ రావు ఆరోపణలను తోసిపుచ్చిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తున్నామని వెల్లడి. జగన్, కేసీఆర్ మధ్య అవగాహనతోనే తెలంగాణ నీటిని ఏపీకి తరలించారని ఆరోపణ. విమానయాన భద్రతపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నతాధికారులతో సమీక్ష. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై 5 సభ్యుల కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర మంత్రి ప్రకటన. రేపటి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటన. కెనడా, క్రొయేషియా, సైప్రస్ దేశాల్లో 5 రోజుల పాటు టూర్. కననాస్కిస్ లో G7 సదస్సుకు హాజరు. చరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా. 2025 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ విజేతగా సౌత్ ఆఫ్రికా. కంగారులను 5 వికెట్ల తేడాతో మట్టి కరిపించిన సఫారీలు. అద్భుత శతకంతో రాణించిన మరక్రమ్. మరో 5 రోజులు రాష్ట్రంలో వర్షాలు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. తెలంగాణ గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం హైటెక్స్ లో ఘనంగా జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ నిర్మాత దిల్రాజు, ఎఫ్డీసీ ఎండీ హరీష్ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకను ప్రారంభించారు. సినీ ప్రముఖులు అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, బాలకృష్ణ, సుకుమార్, మణిరత్నం, సుహాసిని తదితరులు పాల్గొన్నారు. పలువురు విజేతలకు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి అవార్డులు అందజేశారు. మెమంటోతో పాటు 5 లక్షలు ప్రశంసా పత్రం అందించారు. 2014 నుండి 2023 వరకు విడుదలైన సినిమాల్లో ప్రతి ఏడాది నుండి 3 ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి వాటికి ఈ వేడుకల్లో అవార్డులు అందిస్తున్నారు. ఉత్తమ నటుడిగా పుష్ప 2 చిత్రానికి గాను అల్లు అర్జున్ అవార్డు అందుకోబోతున్నాడు. అలాగే అతిథుల్ని కమిటీ మెంబర్స్ లో ఒకరైనటువంటి హీరో వారికి కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము. తదుపరి జ్యూరీ కమిటీ మెంబర్స్ నుంచి శ్రీమతి లెట్స్ వెల్కమ్ వనజయ ఉదయ్. మరి మన నెక్స్ట్ జ్యూరీ కమిటీ మెంబర్ శ్రీ కూచిపూడి వెంకట్ గారిని కంగ్రాట్స్ స్టేజ్ ప్లీజ్. చప్పట్లతో స్వాగతం పలుకుదాము. వాట్ అ ఫ్రేమ్, వాట్ అ బ్యూట్. ఉత్తమ కొరియోగ్రాఫర్ శ్రీ గణేష్ ఆచార్య గారిని స్టేజ్ మీదకి సాధనంగా. గణేష్ ఆచార్య గారు దేవర సినిమాలోని ఆయుధ పూజ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఆ ఆయుధ రిస్కులకి కూడా తెగించి మరి ఈ రోజు సిల్వర్ మొమెంటోతో పాటు 5 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రం. లేదు సత్య గారు తీసుకుంటున్నారు. మీకో 2.5, మీకొక 2.5. అంతేకాకుండా సిల్వర్ మొమెంటోని మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్. హైటెక్స్ నుండి గద్దర్ అవార్డు ప్రధానోత్సవ వేడుకల ప్రత్యక్ష ప్రసారం ఇప్పుడు వీక్షిద్దాం. అది రమ్మంట రాదుర కలియా దాని పేరే
వాడు నడిపే బండి రాయలేను ఫీల్డ్ వాడి చూపుల్లో ఉంది చదువేరా ట్రెండ్. అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన దుర్ఘటనను పౌర విమానయాన శాఖ అత్యంత తీవ్రంగా పరిగణిస్తోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. విమానయాన భద్రతపై ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలిలో సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గుజరాత్ ప్రభుత్వం పౌర విమానయాన శాఖ సంయుక్తంగా స్పందించినట్లు పేర్కొన్నారు. ఘటన జరిగిన వెంటనే మంటలార్పి మృతదేహాలను అక్కడి నుండి తరలించామని, దుర్ఘటనపై విచారణను తక్షణమే 5 సభ్యుల కమిటీని ఏర్పాటు చేశామని వెల్లడించారు. అవసరమైతే మరికొంతమంది సభ్యులను బృందంలో చేరుస్తామని తెలిపారు. నిన్న సాయంత్రం ఘటనా స్థలిలో బ్లాక్ బాక్స్ దొరికిందని, దానిని విశ్లేషించిన తర్వాత ఏం జరిగిందనేది పూర్తిగా తెలుస్తుందని వెల్లడించారు. దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాల బాధను తాను అర్థం చేసుకోగలనని, తన తండ్రి కూడా ప్రమాదంలోనే మరణించారని గుర్తు చేసుకున్నారు. ఘటనపై దర్యాప్తు చేసేందుకు హోంశాఖ సెక్రటరీ ఆధ్వర్యంలో మరో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. From the ministry, taking utmost seriousness of the incident, the Aircraft Accident Investigation Bureau, which was formed specifically to look into the accidents that happen around aircrafts. And since day one, within hours itself, the AIB has started its process of investigation. And yesterday, they have added 2 more members to the investigation, one from the forensics team, one from the medical team. And they would be doing it in future also as necessary. Whichever expert is required, they will be adding them to the investigation. And one important update from the technical investigation, which is happening through the AIB, is the recovery of the black box yesterday around 5 p.m. from the site. The AIB team believes that this decoding of the black box is going to give a in-depth insight into what would have actually happened during the process of the crash or ఎయిర్ ఇండియా వద్దనున్న బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానాల్లో విస్తృత తనిఖీలు చేపట్టాలని పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా సంస్థకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానాల్లో 9 భద్రతా తనిఖీలు పూర్తి చేసినట్లు ఎయిర్ ఇండియా వెల్లడించింది. మిగిలిన 24 డ్రీమ్ లైనర్ల తనిఖీలు త్వరలోనే పూర్తి చేయనున్నట్లు తెలిపింది. డీజీసీఏ ఆదేశాల ప్రకారం వన్ టైం భద్రతా తనిఖీలు పూర్తి చేసే ప్రక్రియను ఎయిర్ ఇండియా కొనసాగిస్తోందన్నారు. బోయింగ్ 787 విమానాలు భారత్కు తిరిగి రాగానే తనిఖీలు చేస్తున్నామని వెల్లడించింది. తమ్మిడిహట్టి నుండి ప్రాజెక్టు లొకేషన్ను రాజకీయ కారణాలతోనే మార్చారని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. అంచనాలు పెంచడంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమాధానాలు రాబట్టాలని, గత ప్రభుత్వ అవినీతిని బయటపెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసుల నుంచి తప్పించుకోవటానికి కమిషన్ ముందు కేసీఆర్ బహిరంగ విచారణ వద్దని అనటంలోనే అసలు ఉద్దేశం తెలుస్తోందన్నారు. అప్పటి సీఎం కేసీఆర్ తప్పులు జరుగుతున్నా సరిచేయలేదని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. కానీ ఈ యొక్క ప్రాజెక్టు, ఈ యొక్క కాళేశ్వరం సంబంధించినటువంటి విషయంలో ఈ అంశానికి పీసీ ఘోష్ సమాధానం రాబట్టవలసినటువంటి అవసరం ఉందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. నీరు నిలువ ఉంచలేము అన్నటువంటి ఒక అంశం ప్రముఖంగా చర్చకు వచ్చిన తర్వాత, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ యొక్క విచారణకు సంబంధించినటువంటి విషయంలో సిబిఐని ఇన్వాల్వ్ చేయాలని మేము అందుకునే కోరాం. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం కాళేశ్వరాన్ని ఏటీఎం గా వాడుకున్నటువంటి నాయకులని, పార్టీలని కృష్ణా జలాలను అక్రమంగా తరలించడానికి పోతిరెడ్డిపాడు ఎలా మారిందో గోదావరి జలాలను తరలించకపోవటానికి బనకచెర్ల అలా ఉపయోగపడుతుందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తుంటే తెలంగాణ సీఎం, నీటిపారుదల శాఖ మంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బనకచెర్ల ప్రాజెక్టు ఏపీ ప్రభుత్వం నిర్మిస్తుంటే మన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉందని ఆయన ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం పెట్టడానికి రావట్లేదని అన్నారు. కేటీఆర్ ప్రతిపక్ష నేతలపై ఎలా కేసులు పెట్టాలనే దానిపైనే ప్రభుత్వానికి ధ్యాస తప్ప రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదని హరీష్ రావు అన్నారు. తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా 66-34 కృష్ణా నీళ్లు అక్రమంగా తాత్కాలిక ఒప్పందానికి మించి తీసుకుపోతుంటే కూడా కిమ్మనరు కమ్మనరు, సపోర్ట్ చేయరు. రేవంత్ రెడ్డి మాట్లాడాడు, నా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడాడు. గోదావరి నదీ జలాల్లో కూడా తెలంగాణకు ద్రోహం తలపెట్టే దాని మీద కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించినటువంటి పరిస్థితి లేదు. అంటే ఇలా నిధులు ఆంధ్రాకే, నదులు ఆంధ్రాకే, తెలంగాణకు గుండు సున్నా. ఇది ఇలా ఢిల్లీ. ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన ఆరోపణలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తోసిపుచ్చారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. జనవరి 22న కేంద్ర జలశక్తి, ఆర్థిక శాఖ మంత్రులకు లేఖ రాశానని, ఆ ప్రాజెక్టుపై అభ్యంతరాలు తెలిపానని చెప్పారు. బనకచెర్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ మౌనం వహించలేదని, చట్టపరంగా ముందుకెళ్తున్నామని వివరించారు. హరీష్ రావు వాదనలు నిరాధారం, తప్పుదారి పట్టించేలా ఉన్నాయని మంత్రి తెలిపారు. నదీ జలాల హక్కులపై తెలంగాణకు నష్టం చేసింది బీఆర్ఎస్ఏనని ఆరోపించారు. కృష్ణానది వాటాను కేవలం 299 టీఎంసీలకే పరిమితం చేశారన్న ఉత్తమ్, బీఆర్ఎస్ హయాంలోనే ముచ్చుమర్రి, మౌల్యాల నుంచి నీటిని తరలించారని చెప్పారు. జగన్, కేసీఆర్ మధ్య అవగాహనతోనే తెలంగాణ నీటిని ఏపీకి దోచిపెట్టారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కొత్త మంత్రులకు తెలంగాణ సచివాలయంలో ఛాంబర్స్ కేటాయించింది ప్రభుత్వం. వివేక్ వెంకటస్వామికి సెక్రటేరియట్లోని 2వ అంతస్తులో 20, 21, 22 నెంబర్ రూమ్స్ కేటాయించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్కు మొదటి అంతస్తులోని 13, 14, 15, 16 నెంబర్ గదులు, మంత్రి వాకిటి శ్రీహరికి 2వ అంతస్తులోని 26, 27, 28 నెంబర్ ఛాంబర్స్ ఇచ్చారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. అక్క చూడు, హ్యాపీ బర్త్డే రా. చూపించు. నా ఫేవరెట్ కలర్. ఎప్పుడు షాపింగే. నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్? సేవింగ్ కి కూడా ఇదే వయసు. నాకు తెలుసు నాన్న. పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి. పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది. దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది. నాకు తెలుసు కదా. ఆర్బీఐ అంటుంది, చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్. వార్తలకు తిరిగి స్వాగతం. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ నోటీసులకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎందుకు భయపడుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. విచారణకు హాజరై ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తే సరిపోతుందన్నారు. సవాళ్ల పేరుతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ కేటీఆర్ రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రికి నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేయాలని సంబంధం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజాధనం లూటీ చేస్తే దర్యాప్తు, విచారణ చేయడం తప్ప అని ప్రశ్నించారు ఆది శ్రీనివాస్. రెండేళ్లలో ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేయడం అసాధ్యమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులపై ప్రభుత్వం చేతులెత్తేసిందని ఆయన ఆరోపించారు. టన్నెల్ బోరింగ్ మిషన్ డెలివరీ కావటానికి 3 ఏళ్లు పడుతుందన్నారు. టన్నెల్ ద్వారా తెలంగాణకు నీళ్లివ్వడం సాధ్యం కాదని ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ చెప్పిందని పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో 36 కిలోమీటర్లు సొరంగం తవ్వినా ఎస్ఎల్బీసీలో ప్రమాదం జరగలేదన్న నిరంజన్ రెడ్డి, ప్రభుత్వం హడావిడిగా పనులు చేయడంతోనే ప్రమాదం జరిగి 8 మంది చనిపోయారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన మానేరు రివర్ ఫ్రంట్, తీగల వంతెన నిర్మాణ పనుల్లో అవినీతి, అక్రమాలు జరిగాయని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఐ కరీంనగర్ నగర సమితి ఆధ్వర్యంలో నగరంలోని మానేరు ఫ్రంట్, తీగల వంతెనను సిపిఐ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో
మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణం కోసం 500 కోట్ల నిధులు మంజూరు చేయగా పర్యాటక రంగం అభివృద్ధి కోసం చేపట్టిన పనులు మధ్యలో ఆగిపోయాయని అన్నారు. అప్పటి మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలో జరిగిన ఈ పనులు పూర్తిగా అవినీతిమయమై లోపభూయిష్టంగా జరిగాయని అన్నారు. తమ అనుచరులు బంధువులకు కాంట్రాక్టు పనులు ఇచ్చి నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించకుండా పనులను అసంపూర్తిగా వదిలేశారని చాడా వెంకటరెడ్డి చెప్పారు. మురుగునీళ్లు పోవడానికి కూడా దానికి సరైనటువంటి మేయర్ ఒకటి ఎమ్మెల్యే ఒకటి అప్పుడు ఏడు అడుగుతున్నా అలాగే వేయండు. తర్వాత ఇవన్నీ అయినా రికార్డింగ్ సెక్యూరిటీ ఇవన్నీ ఏ రకంగా జరిగినాయి, ఎట్లా జరిగినా అక్కడ ఇక్కడ పని లేదు ఇక్కడ అనేది దానిపైన పరిశీలన చేయాల్సిన అవసరం. సమగ్రమైన విచారణ, దీన్ని విజిలెన్స్ ద్వారా విచారణ జరిపిస్తే వాస్తవాలు బయటకెత్తాయని చెప్పి సిపిఐ అభిప్రాయపడుతుంది. మరి ఇలా కొత్త ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవినీతిని మేము అంతం చేస్తాం లేదా అవినీతి లేని పరిపాలన అందిస్తాం, ప్రజాపాలన అందిస్తాం చెప్తున్న ప్రభుత్వం పైన గురుతరమైన బాధ్యత ఉన్నది. అందుకని తక్షణమే దీనిపైన మరి విజిలెన్స్ ద్వారా సమగ్రమైన విచారణ జరిపించి తక్షణ చర్యలు చేపట్టాలా. ఎవరు దోషుంటే వాళ్ళు కాంట్రాక్టర్లు లేకపోతే ఎవరు ఎన్ని డబ్బులు ఎట్లా మారినాయో దానిపైన రికవరీ వెంటనే చేపట్టాలా. తక్షణ భారతీయ విద్యను అంతర్జాతీయకరించడానికి జాతీయ విద్యా విధానం 2020 పనిచేస్తోందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ముంబైలో ఆయన మాట్లాడుతూ విదేశీ విశ్వవిద్యాలయాలకు సంబంధించి యూజీసీ క్రింద మార్గదర్శకాలను సవరించామని చెప్పారు. 9 విదేశీ విశ్వవిద్యాలయాలు భారత్లో ఉన్నాయని వచ్చే విద్యా సంవత్సరం నాటికి అవన్నీ బోధనా ప్రక్రియను ప్రారంభిస్తాయన్నారు. మరో 6 విదేశీ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు కానున్నాయని తెలిపారు. ప్రపంచ ప్రమాణాలలో టాప్ 500 విశ్వవిద్యాలయాల్లో నాణ్యమైన విదేశీ విశ్వవిద్యాలయాలను ఆకర్షించిందని తెలిపారు. రేపటి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశాల్లో పర్యటించనున్నారు. సైప్రస్, కెనడా, క్రొయేషియా దేశాలలో 5 రోజుల పాటు పర్యటించనున్నారని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారికంగా వెల్లడించింది. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడోలైట్స్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఆ దేశంలో జూన్ 15, 16 తేదీల్లో పర్యటించనున్నారు. దాదాపు 2 దశాబ్దాల తర్వాత అక్కడ పర్యటించనున్న మొదటి భారత ప్రధాని మోదీనే. పర్యటనలో భాగంగా సైప్రస్ అధ్యక్షుడితో ఆయన చర్చలు జరపనున్నారు. దీనితో పాటు వ్యాపారవేత్తలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేయనున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింతగా పెంచుకోవడం, మధ్యధరా ప్రాంతంతో భారత సంబంధాల బలోపేతం, యూరోపియన్ యూనియన్లతో సంబంధాలను మరింత పటిష్టం చేసే విధంగా ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరగనున్నాయి. అక్కడి నుండి ప్రధాని మోదీ నేరుగా కెనడాకు వెళతారు. ఆ దేశ ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు జూన్ 16, 17న కనడాస్కిస్లో జరగనున్న G7 సదస్సుకు హాజరు కానున్నారు. ఈ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొనడం వరుసగా 6సారి. ఇందులో భాగంగా G7 దేశాధినేతలతో సమావేశం కానున్నారు. G7 దేశాల్లోని అంతర్జాతీయ సంస్థల అధిపతులతో ఇంధన భద్రత, కీలక అంతర్జాతీయ సమస్యలు, సాంకేతికత, ఆవిష్కరణలు, ముఖ్యంగా ఏఐతో అనుసంధానం, క్వాంటమ్ సంబంధిత అంశాల గురించి చర్చలు జరపనున్నారు. తిరుగు ప్రయాణంలో భాగంగా జూన్ 18న మోదీ ఐరోపాలోని క్రొయేషియాకు వెళ్లనున్నారు. ఆ దేశంలో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి. ఇప్పుడు మరొకసారి ప్రకటనలు. प्लेटफॉर्म नंबर 2 से चलने वाली सुपरफास्ट एक्सप्रेस के यात्रियों నేను ఇక్కడే ఉన్నా. మీకోసం కాదు దీనికోసం మొబైల్ ఛార్జ్ చేయాలి. బుర్రని చాట్ చేయి. ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్. చూసావా? నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు. ఇప్పుడు ఎలా మరి? ఉందిగా ఫ్రీ వైఫై. బుర్రని వాడు కాస్త. పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై. అంటే మోసాలకి చెప్పే బాయ్ బాయ్. ఆర్బీఐ అంటుంది చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్. వార్తలకు తిరిగి స్వాగతం. పశ్చిమాసియా మరోసారి భగ్గుమంది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య తీవ్ర స్థాయిలో దాడులు మొదలయ్యాయి. ఇరు దేశాల దాడుల్లో పెద్ద సంఖ్యలో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించింది. ఇరాన్లో కీలక అధికారులు ప్రాణాలు కోల్పోయారు. అలాగే అణుస్థావరాలపై దాడులు జరగడంతో ఆందోళన నెలకొంది. మరిన్ని వివరాలు చూద్దాం. ఉక్రెయిన్ రష్యా యుద్ధం కొనసాగుతుండగానే పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య దాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తత మరింత ఆందోళన కలిగిస్తోంది.
ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్లోని అణు స్థావరాలపై ఇజ్రాయెల్ 100కు పైగా బాంబులతో దాడులు చేసింది. దీంతో ఇజ్రాయెల్ మొదలుపెట్టిన ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ ప్రతిదాడి చేస్తోంది. ఇజ్రాయెల్ దాడిలో భీకర పోరులో కీలకమైన మిలిటరీ నాయకత్వాన్ని, అణుశాస్త్రవేత్తలను ఇరాన్ కోల్పోయింది. ఈ దాడుల్లో ఇరాన్కు చెందిన సాయుధ దళాల జనరల్ స్టాఫ్ నిఘా డిప్యూటీ జనరల్ గోలాం రేజా మెహ్రాబీ, ఆపరేషన్ డిప్యూటీ జనరల్ మెహదీ రబ్బానీలు మృతి చెందారు. పలువురు అణుశాస్త్రవేత్తలు కూడా మరణించారు. ఇక 78 మంది ఇరాన్ పౌరులు మృతి చెందారు. 329 మంది గాయపడ్డారు. రాజధాని టెహ్రాన్తో సహా దేశవ్యాప్తంగా పలు లక్ష్యాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు నిర్వహించిన తర్వాత ఇరాన్ తన గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ఇరాన్ పౌర విమానయాన శాఖ నోటం జారీ చేసింది. టెల్ అవీవ్ లక్ష్యంగా ఇరాన్ మిసైళ్లను ప్రయోగించింది. ఇరాన్ దాడులతో జెరూసలేంలో పేలుళ్లు సంభవించాయి. టెల్ అవీవ్కు దక్షిణంగా ఉన్న రిషోన్ లెజియాన్లో నివాస ప్రాంతాన్ని ఇరానియన్ రాకెట్ తాకిన తర్వాత ఒకరు మరణించగా 20 మందికి పైగా గాయపడ్డారని ఇజ్రాయెల్ అత్యవసర సేవల బృందం తెలిపింది. అలాగే బాలిస్టిక్ క్షిపణి దాడిలో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. 2 ఇజ్రాయెల్ యుద్ధ విమానాలను కూల్చినట్లు ఇరాన్ ప్రకటించింది. మరోవైపు ఇరాన్ దాడులను ఎదుర్కొనేందుకు సరిహద్దుల్లో బలగాలను మోహరించింది. వైమానిక రక్షణ వ్యవస్థలను సిద్ధం చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. డెడ్ సీ ప్రాంతంలో ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేశామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాచ్ తెలిపారు. ఇజ్రాయెల్ పౌరులకు హాని కలిగించినందుకు ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకుంటుందని అన్నారు. ఇరాన్లోని ఎస్ఫహాన్, నటాంజ్ అణుకేంద్రాలు దాడుల్లో గణనీయంగా దెబ్బతిన్నాయని ఇజ్రాయెల్ సైనిక అధికారి తెలిపారు. రైజింగ్ లయన్ తొలిదశ మాత్రమే పూర్తయిందని, ఇది కొనసాగుతుందని స్పష్టం చేశారు. 2 దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఇరాన్ అభ్యర్థన మేరకు భద్రతా మండలి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు యుఎన్ అండర్ సెక్రటరీ జనరల్ రోజ్మెరీ డికార్లో తెలిపారు. అణుకేంద్రాలపై సైనిక దాడులు యుఎన్ చార్టర్, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తాయని ఆయన తెలిపారు. దాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ను మరోసారి హెచ్చరించారు. పరిస్థితి చేయి దాటక ముందే దీనిపై నిర్ణయం తీసుకోవాలన్నారు. ఇరాన్పై దాడి వివరాలను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ ద్వారా వివరించారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితిపై భారత్ ఆందోళనను ప్రధాని పంచుకున్నారని వివరించింది. భారత్ శాంతి ప్రయత్నాలకు మద్దతివ్వటానికి సంసిద్ధతను పునరుద్ఘాటించిందని తెలిపింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగకుండా సివిల్, క్రిమినల్, ఇతర కేసుల పరిష్కారమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా లోక్ అదాలత్ నిర్వహించారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులు వెంటనే పరిష్కారం అవుతాయని, వీటిని కక్షిదారులు వినియోగించుకోవాలని ఆయా జిల్లాల మెజిస్ట్రేట్లు ఈ సందర్భంగా సూచించారు. మరిన్ని వివరాలు చూద్దాం. ఖమ్మం కోర్టులో జాతీయ లోక్ అదాలత్ ను న్యాయ సేవా సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి రాజగోపాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజగోపాల్ మాట్లాడుతూ క్రిమినల్ కేసులతో పాటు సివిల్, చెల్లని చెక్కులు, వాహన ప్రమాదాలు, కుటుంబ తగాదాలు, ట్రాఫిక్, బ్యాంకు కేసులను పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ చక్కని వేదిక అని చెప్పారు. పరిష్కరించుకొని శాశ్వతమైనటువంటి తీర్పును పొందొచ్చు. దీన్ని అవార్డు అంటాము. దీనికి అప్పీల్ అనేటువంటిది ఉండదు పైకోర్టులో. తర్వాత ఈ లోకాలతో కేసులు రాజీ చేసుకున్నట్లయితే ఎటువంటి డబ్బు ఖర్చు చేయాల్సినటువంటి అవసరం ఉండదు, సమయం ఆదా అవుతుంది. కాబట్టి ప్రజలందరూ, కక్షిదారులందరూ కూడా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలి. జగిత్యాల జిల్లా మెట్పల్లి కోర్టులో జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. సత్వర న్యాయం కోసమే జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని మెట్పల్లి కోర్టు సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వరరావు, జూనియర్ సివిల్ జడ్జి అరుణ్ కుమార్ చెప్పారు. చాలా కాలంగా కోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి జాతీయ లోక్ అదాలత్ సరైన మార్గమని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విక్టిమ్ని పిలుస్తాము, అక్యూజ్ని పిలిచి వాళ్ళిద్దరి మధ్య రాజీ కుదిర్చారా అని చూసుకొని ఏ విధంగా రాజీ కుదిరిందో కూడా అర్థం చేసుకొని ఇమీడియట్గా కేసుని డిస్పోజ్ చేయడం జరుగుతుంది. రాజీ మార్గమే రాజమార్గం అనే నినాదంతో మన జాతీయ లోక్ అదాలత్ ముందుకు వెళ్తుంది. ఆ రాజీ వల్ల మనకి
చాలా ఇద్దరికీ న్యాయం జరిగినట్టు అవకాశం ఉంటుంది. తర్వాత లా అండ్ ఆర్డర్ మన కంట్రోల్లో ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం దేశవ్యాప్తంగా చేయడం జరుగుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు, భద్రాచలం కోర్టు ప్రాంగణాలలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి శివనాయక్ దూరదర్శన్తో మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్ల ద్వారా సుమారు 350 కేసులను పరిష్కరించినట్లు వెల్లడించారు. ఎటువంటి ఫీజు లేకుండా ఉచితంగా బాధితులకు న్యాయ సేవలు అందిస్తున్నామన్నారు. భద్రాద్రి జిల్లా రీజనల్ బ్యాంకు మేనేజర్ సత్యనారాయణ దూరదర్శన్తో మాట్లాడుతూ బ్యాంకు రుణాలు తీసుకుని కట్టలేని పరిస్థితుల్లో ఉన్న ఖాతాదారులకు లోక్ అదాలత్ల ద్వారా సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. ఇలాంటివి ఇప్పటివరకు 150 కేసులను పరిష్కరించామని వెల్లడించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ దంపతుల మధ్య మనస్పర్ధల కారణంగా వచ్చిన సమస్యను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకున్నామని దూరదర్శన్తో చెప్పారు. ఎవరైతే కక్షదారులు ఉన్నారో నేరుగా మా కోర్టు ఆవరణలోకి వచ్చి మేము పలానా కేసు పెట్టాము అని ఆ కేసు నెంబర్ చెప్తే మేము ఒక లోక్ అదాలత్ ఫామ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఇస్తామండి. సో దాన్ని ఫిల్ చేసి మీ యొక్క సెటిల్మెంట్ ని ఇక్కడ మా ముందు చేసుకుంటే మీకు అమికబుల్ కాస్ట్ వితౌట్ ఎనీ కాస్ట్ ఏదైనా రూపాయి కూడా ఖర్చు అవ్వకుండా మీకు ఇక్కడ లోక్ అదాలత్ అవార్డు అనేది పాస్ చేయడం జరుగుతుందండి. లోక్ అదాలత్ లో ఇస్తున్న తీర్పులు సామాన్యులకు ఊరటనిస్తున్నాయని ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన లోక్ అదాలత్ కు కక్షిదారులు పెద్ద ఎత్తున వచ్చారు. జిల్లా వ్యాప్తంగా 21 పోలీస్ స్టేషన్ పరిధిలోని 2000 పైచిలుకు కేసులు పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టామని తెలిపారు. ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న కేసులను పరిష్కారమయ్యే దిశగా లోక్ అదాలత్లు నిర్వహించడం పట్ల కక్షిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమకు డబ్బులు, సమయం ఆదా అవుతున్నాయని అంటున్నారు. గత జాతీయ లోక్ అదాలత్ నుంచి ఈ జాతీయ లోక్ అదాలత్ వరకు జరిగిన కేసులన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈ సందర్భంగా స్టాటిస్టిక్స్ చూసినప్పుడు ఇన్సూరెన్స్ వాళ్ళు కానీ, అదేవిధంగా న్యాయవాదులు, ఇన్సూరెన్స్ న్యాయవాదులు, తర్వాత పోలీస్ అధికారులు కూడా చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. వారి సహకారంతో మనం చాలా ఎక్కువ కేసులు పరిష్కరించుకోవడం జరిగింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. సౌత్ ఆఫ్రికా ప్రజల ఎన్నో ఏళ్ల కల ఎట్టకేలకు నెరవేరింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025లో సౌత్ ఆఫ్రికా ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 282 పరుగుల లక్ష్యాన్ని ఒక్కరోజు మిగిలి ఉండగానే ఛేదించింది. ఈ మ్యాచ్ సఫారీలంతా యూనిటీగా రాణించారు. బౌలింగ్లో రబాడా 4 వికెట్లు, లుంగి ఎంగిడి 3 వికెట్లు తీశారు. బ్యాటింగ్లో మార్కరం 136 పరుగులు చేశారు. కెప్టెన్ బవూమా 66 పరుగులతో రాణించి జట్టుకు మరుపురాని విజయాన్ని అందించారు. మొత్తంగా 81 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 283 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3 వికెట్లు, హుజైల్ వుడ్, వెబ్స్టర్ తలో వికెట్ తీశారు. తెలంగాణలో మరో 5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. నమస్కారం. హైదరాబాద్ హైటెక్స్ లో వైభవంగా తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవం. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, సినీ ప్రముఖులు. విజేతలకు అవార్డులు ప్రదానం. గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్. గోదావరిలో తెలంగాణకు వచ్చే నీటి వాటా తగ్గించే కుట్ర జరుగుతోందని ఆరోపణ. ఇప్పటికైనా తెలంగాణ నీటి వాటా కోసం పోరాడాలని డిమాండ్. ప్రభుత్వంపై హరీష్ రావు ఆరోపణలను తోసిపుచ్చిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తున్నామని వెల్లడి. జగన్, కేసీఆర్ మధ్య అవగాహనతోనే తెలంగాణ నీటిని ఏపీకి తరలించారని ఆరోపణ. విమానయాన భద్రతపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నతాధికారులతో సమీక్ష. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై 5 సభ్యుల కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర మంత్రి ప్రకటన. రేపటి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటన. కెనడా, క్రొయేషియా, సైప్రస్ దేశాల్లో 5 రోజుల పాటు టూర్. కననాస్కిస్లో G7 సదస్సుకు హాజరు.
చరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా 2025 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ విజేతగా సౌత్ ఆఫ్రికా కంగారులను 5 వికెట్ల తేడాతో మట్టి కరిపించిన సఫారీలు అద్భుత శతకంతో రాణించిన మరక్రమ్. మరో 5 రోజులు రాష్ట్రంలో వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.